శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ముందుగా నమస్కారాలు. శ్రీ విద్య రహస్యాలు ఉపాసన మార్గాల ఛానల్ స్వాగతం. ఈ యొక్క వీడియో అనేది మన ఛానల్లో పెట్టాలా వద్దని నేను కూడా సందేహించానమాట. ఈ యొక్క దేవాలయం గురించి చెప్తే మంచిగా ఉంటుంది మన ఆడియన్స్ కోసం అనేసి చెప్పడం జరిగింది. చాలామంది నాకు కొంతమంది బ్లాక్ మ్యాజిక్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు పరిహారాలు అడుగుతున్నారన్నమాట. ఏ దేవాలయంకి వెళ్తే మాకు సమస్యకు పరిష్కారం అవుతుందని చాలామంది అడిగారు నాతోటి. ఆ యొక్క మాటలని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి మనకు కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయం వచ్చేసి మన కర్నూలు జిల్లాలో మనకు బుగ్గ కాల్వ దగ్గర ఈ యొక్క దేవాలయం ఉందన్నమాట. అంటే బుగ్గ కాల్వ విలేజ్ నుంచి వేరే చిన్న తాండా ఉంది. ఆ తాండాకు వెళ్ళిపోవాలి, 4 కిలోమీటర్లు ఉంటుందన్నమాట బుగ్గ కాల్వ దగ్గర నుంచి. ఇది కర్నూలు జిల్లా నుంచి బుగ్గ కాల్వ సుమారు 35 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మొత్తం ఓవరాల్గా 40 కిలోమీటర్లు వేసుకోండి. ఇదైతే ఈ దేవాలయం అయితే మనకు కొంతమంది ఫ్రెండ్స్ మంది ఫ్యామిలీ కలిసి చాలామంది వెళ్దామన్నారు అక్కడికి. అయితే ఈ దేవాలయం కూడా బాగుంటుంది, మరి కొండగడికి వెళ్తావు కదా నువ్వు కూడా, లేకపోతే మధ్యపడికి వెళ్తుంటావు కదా, ఈ యొక్క దేవాలయం ఒకసారి నువ్వు చూడు అనేసి నాకు కొంతమంది రిఫర్ చేశారనమాట. సరే అనేసి నేను కూడా ఏం చేస్తాను, ఈ యొక్క దేవాలయానికి అసలు ఏం జరుగుతుందో అక్కడ అనేసి నేను కూడా చూడడం జరిగిందనమాట. వాస్తవానికి చాలా వీడియోలు చాలామంది చెప్తూ ఉంటారు వాటి గురించి. అయితే నేను మెయిన్ పాయింట్స్ చెప్దామనేసి నేను ఈ యొక్క వీడియోలో చేయడం జరుగుతుంది. వాస్తవానికి చెప్పాలంటే కూడా ఆంజనేయ స్వామి వారి పూజా విధానం అనేది సూర్యోదయం కంటే ముందు కూడా, మనకు బ్రహ్మముహూర్తానికి కంటే ముందు కూడా, మనకు వెనకటి కాలంలో మనకు గొల్ల వాళ్ళు ఉంటారు కదా, యాదవులు, వాళ్ళ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు లేవక ముందుకే పూజ అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళు లేచి ఆకిలి ఊకేసి పాలు పితుకుతారనమాట. ఆ పాలు పితికే లోపల పూజ అయిపోవాలి. అంటే ఆ మహిళలు లేవక ముందుకి ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ అయిపోవాలన్నమాట. నిశారాత్రులు జరుగుతాయి చాలా మటుకు కూడా. నేను ఎందుకంటే ఈ యొక్క వీడియో చేశాను అనుకోని చాలా రకాలుగా అనుకోవచ్చు, కానీ నిశారాత్రిలో చేయడం అనేది చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. నేను ఉదాహరణకి నేనేదో దేవాలయంలోకి వెళ్ళిన అనుకోండి, నా గురించి ఎవరో తెలియదు అనుకోండి, ఒకవేళ నేనేదో ఆంజనేయ స్వామి వారి ఇంట్లో దేవాలయంలో చేతబడి చేస్తుండో, బ్లాక్ మ్యాజిక్ చేస్తుండో అనేసి చాలామంది అనుకుంటారు. ఎందుకంటే అదే కాలం కొనసాగుతుంది ఇప్పుడు మనకైతే. ఈ టైంలో మనకి ఎక్కువ ఎవరు ఏం చేస్తారు, బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు. అదే ఆంజనేయ స్వామి వారి ఇంట్లో దేవాలయం చేస్తామనుకోండి, ఒకవేళ ఆ దేవాలయం ఇతడు ఏం చేస్తుండే, అక్కడ ప్రయోగాలు చేస్తున్నాయని అనుకుంటారు. కాకపోతే ఈ యొక్క దేవాలయంలో ప్రత్యేకత ఏమిటంటే అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఆరతి ఇస్తారు. సుమారు 2:30 నుంచి 3 గంటల ప్రాంతంలో అనమాట. సరే 2:30కి వేసుకోండి, ఉదాహరణకి 2:30కి వేసుకొని, 2:30కి వేసుకున్నా కానీ 2కి వేసుకున్నా కానీ ఆ యొక్క సమయం అందరికీ వచ్చిన భక్తులకు ఆరతి ఇచ్చేసి తర్వాత అక్కడ ప్రసాదంగా మనకి ఏమి ఇస్తున్నారంటే ఎండు ఖర్జూర ఇస్తున్నారనమాట. ఎండు ఖర్జూర ప్రసాదంగా చాలా అద్భుతం అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఈ టైంలో మనకు ప్రసాదం తింటే అరుగుతుందో లేదో తెలియదు, కానీ ఎండు ఖర్జూర ఇచ్చారు. ఇప్పుడు మనకి స్వామివారి పుట్టలో వెలిసారు అనేసి మనకు చెప్తున్నారు. స్వయంభు దేవాలయం హరిహర రాయల టైంలో, కృష్ణదేవరాయ కాలయం టైంలో ఈ యొక్క స్వామివారు వెలిసారనేసి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఈ యొక్క భక్తులు యొక్క విశ్వాసం కూడా నాకు నచ్చిన విషయం ఏంటంటే, వాస్తవానికి అయితే అర్ధరాత్రి 2 గంటల లోపల ఆంజనేయ స్వామి వారి పూజ పూర్తి అవ్వాలి. నాకు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాలంలో ఏంటంటే ఇది చాలా తక్కువ మంది తెలుసు. ఏమందంటే ఇప్పుడు మామూలుగా ఈ బ్రాహ్మణులు వచ్చేసి 5:30కి వచ్చేసి మనకేదో చేసి పూజ చేసి వెళ్ళిపోతుంటారనమాట. శ్రీ విద్య సంప్రదాయంలో నైట్ 12 తర్వాత అవుతూ ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్రలో మీరు చూసుకున్నట్లయితే మహాలక్ష్మీదేవి పూజ అనేది నైట్ 12 తర్వాత చేస్తారనమాట. మల్లెపూలతోటి 12 నుంచి 3:30-4 గంటల వరకు చేస్తారు వాళ్ళు ఆ పూజ అయితే. అంటే ఎప్పుడు చేయకపోవచ్చు, కానీ అమావాస్య రోజున అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మన ఈ ప్రాంతాల్లో మన తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అర్ధరాత్రి పూట 7 నుంచి వాసన వచ్చింది అనుకోండి, ఒకవేళ వాడేదో చేతబడి చేస్తున్నాడు, వాడేదో చేస్తున్నారు, అలా కలిసిపోయింది ఈ యొక్క సమాజంలో ఈ యొక్క మాటలు అనేవి. ఎందుకంటే నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇతడు ఏదో చేస్తున్నాడు రాత్రిపూట, నాకు ఆరతి సౌండ్ వచ్చింది, ఏదో గంటల సౌండ్ వచ్చింది, సువాసన వచ్చింది, అగరబత్తుల వాసన వచ్చింది అనుకుంటారనమాట. మహారాష్ట్ర వెళ్ళా అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా రాత్రి 12 తర్వాత ప్రతి ఇంట్లో చేస్తారు కాబట్టి అక్కడ ఎటువంటి
సందేహాలు ఉండవు. మన సౌత్ ఇండియాలో మనకి ఇదో పెద్ద సమస్య అనమాట. అయితే ఇప్పుడు ఈ కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి వారి దేవాలయం నేను దర్శనం చేసుకున్నట్లయితే నాకైతే మంచి అనుభూతి కలిగింది. స్వామివారు ఉన్నారు ఈ దేవాలయంలో నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే చాలా దేవాలయాలు మనకు ఎప్పుడైతే చూసుకున్నట్లయితే ఉదయం పూట పూజ చేస్తారు, కానీ అర్ధరాత్రి పూట ఏ దేవాలయంలో చాలా తక్కువ దేవాలయాలు చేస్తారు. ఎందుకంటే తిరుపతిలో కూడా 2:30కు గొల్ల వాళ్ళు వచ్చేసి మనకు మొదటగా అతడిగా గేట్ తీసేది, ఓపెన్ చేసేది. అలా కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క పూజ విధానం కూడా అలానే ఉంటుంది. ప్రతి ఒక్క దేవుడికి కొన్ని నిర్దిష్టమైన సమయాలు ఉంటాయి. ఆ సమయాల్లో పూజ చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుందన్నమాట. ఇక్కడ నేను చూసుకుని చాలామంది నిద్ర చేస్తానికి వచ్చారనమాట. నిద్ర చేస్తానికి వచ్చిన వాళ్ళు కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. వాటర్ కానీ వాళ్ళు వర్షం వచ్చినప్పుడు కూడా మనకు వాటర్ లోపలికి రాకుండా తడవకుండా ఒక షెడ్ లాగా కాకుండా ఒక మంచి భవనం లాగా నిర్మాణం చేశారనమాట. ఒక 200-300-500 మంది నిద్ర చేస్తానికి ఈజీగా ఉండేటువంటి ప్రదేశం అన్నమాట. వర్షం వచ్చినా మనకు పెద్దగా ఆటంకాలు అయితే ఏముండవు. కొంతమంది బ్లాక్ మ్యాజిక్ జరిగిన వాళ్ళకి కానీ తగిలిన వాళ్ళు కానీ ఉపశమనం అవుతుంది అనేసి నాకు అనిపించింది. నాకైతే అనిపించింది, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శక్తిలో అటువంటి ఆ యొక్క ప్రభావం కనిపిస్తుంది. వాస్తవానికి మన భూత బాధ నివారణ కోసం ఆంజనేయ స్వామిని పూజ చేసినట్లే ఆ యొక్క భూత బాధ నివారణ అవుతుందన్నమాట. కొన్ని కష్టమైన నివారణ కాకపోవచ్చు, కానీ చిన్న అయితే నివారణ అయితే ఖచ్చితంగా అవుతాయి అక్కడ. అది కూడా అక్కడ మంచి ఉద్దేశం ఉన్నది. అక్కడ అయితే మంచి శక్తి అయితే ఉన్నది, అక్కడ మంచి పవర్ అయితే ఉన్నది. మీకు అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైతే ఉంటారో మీరు కూడా అక్కడ వెళ్ళినట్లయితే మీకున్న సమస్యలు నివారణ అవుతాయి అనేసి నా యొక్క ప్రగాఢమైన విశ్వాసము. ఏదైనా ఆంజనేయ స్వామి వారికి రాత్రి 2 గంటలకు పూజ చేయడం అనేది నాకు చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను ఆంజనేయ స్వామి వారి దేవాలయం చూసుకొని రాత్రి ఏం చేస్తామంటే, ఒకప్పుడు మేము తొందరగా పనుకునేది 7:30 గంటలకు పనుకునేది అనమాట. 2:30కు వేసేది. ఆ 2:30 వేసిన తర్వాత ఏమయ్యేది, మేము 2:30 లేచేదంటే కొంచెం ముందే లేచి 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో ఆంజనేయ స్వామి వారికి పూజ చేసేదన్నమాట. కఠోరంగా పూజ చేసేది. బ్లాక్ మ్యాజిక్ అనుకుంటుంది ఈ టైంలో చేసుకుంటే ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఒక 40 మంది స్వాములు మేము దిక్కు తీసుకొని ఆ యొక్క పూజా విధానం అనేది 2 to 3గా పెట్టుకున్నాం అనమాట. 2 గంటల నుంచి 3 గంటల వరకు పూజ చేయాలి, సంకల్పం పెట్టుకుని చేసామన్నమాట. వాటికి నేను నిదర్శనం ఏంటంటే ఇదే అనమాట. నేను కొన్ని దేవాలయాలు నిద్ర చేస్తున్నప్పుడు అయితే ఏమైందంటే, ఒక దేవాలయంలో నైటు 2:30 నుంచి 3 గంటల ప్రాంతంలో దేవాలయం గంటలకు కథలు మోగుతాయి. ఆ సన్నివేశం కూడా నేను చూశాను. కొంతమందికి భక్తులకు స్వప్న రూపంలో కనిపిస్తారు. సమయం కూడా మీరు గమనించినట్లయితే 2 to 3, అది కూడా మ్యాక్సిమం అయితే 2 to 3, 1:30 to 3 వరకు అనమాట. ఎందుకంటే స్వప్న రూపంలో మనకు కనిపించే సమయం కూడా అదే అనమాట. అందుకోసమని ఈ సమయం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈ యొక్క దేవాలయం వెళ్ళినట్లయితే మనము ఈ సమయంలో మనం పూజ చేయాలనుకున్న వాళ్ళకైతే ఈ యొక్క దేవాలయం అనేది చాలా అనువైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ యొక్క దేవాలయ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్లో కూడా దొరుకుతుంది, లేకపోతే గద్వాల నుంచి మనకు దగ్గర ఉంటుంది, కర్నూలు నుంచి దగ్గర.